నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామ సమర్పిస్తూ ఉన్నాను. 6వ తేదీ కథకంలో సంజాత అయినటువంటి రమ్యానంద భారతీ స్వామిని యొక్క జన్మ దినోత్సవం, 40వ జన్మ దినోత్సవం అపురూపంగా, అద్భుతంగా, అనిర్వచనీయంగా జరిగింది. 10,000 మంది సువాసినులకు పూజ చేయటం లలిత సహస్రనామాలలో అమ్మవారిని గురించి చెప్తూ సువాసిన్యర్చన ప్రీత, సువాసినులను అర్చిస్తే సంతోషం కలుగుతుంది అని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క పరమమైన ఇష్టాన్ని గురించి తెలియజేశారు. అందువల్ల ఇంతమందిని అర్చిస్తే అంత ఎక్కువ సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి. ఎక్కడా భారతదేశంలో, ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేనట్లుగా 10,000 మంది సువాసినులకు ఒక్కసారి పూజ జరగటం, అందరికీ పసుపు, కుంకుమలు, గంధము అన్నీ అర్చించి నూతన వస్త్రములు పెట్టి అందరినీ లలితానామావళితో పూజించటం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటి సంఘటన. ఈ సంఘటన ప్రపంచంలో 2 రికార్డులను సాధించింది ఈ సన్నివేశం. అందులో ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావటం అనేటువంటిది సామాన్యమైనటువంటి అంశం కాదు. దానికి సంబంధించిన అధికారులు వచ్చి స్వయంగా చూసి తమ యొక్క పత్రాన్ని అందించడం అనేటువంటిది చరిత్రలోనే మెచ్చుకోదగినటువంటి అంశం. అలా జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే నాకు అనిపించింది. చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు నాతో, స్వామివారు మీరు రమ్యానందను చాలా ఎక్కువగా మెచ్చుకుంటున్నారండి అని అంటుంటాను. నిజమే, ఎక్కువగా మెచ్చుకోవటం లేదు, మెచ్చుకోవలసిన దానికంటే చాలా తక్కువగానే మెచ్చుకుంటున్నాను. ఇంకా చెప్పవలసింది, మెచ్చవలసింది చాలా ఉన్నది అని చెప్పి చెబుతూ ఉంటాను నేను. ఎందుకంటే సహజంగా మనకు తెలుగులో ఒక వాక్యం ఉంది, సుమతి శతకంలో పద్యం, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, మరి ఆ పుత్రుని పలువురు పొగటగా పుత్రోత్సాహంబు నాడు పొందరు సుమతి అని చెప్పి. అలా ఎవరూ చేయలేనటువంటి అపూర్వమైన కార్యాన్ని ఇవాళ చేసినటువంటి రమ్యానంద ఈ రకంగా అపూర్వమైన, అనిర్వచనీయమైన, అఖండమైన పుత్రోత్సాహాన్ని కలిగించింది అని చెప్పటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను, పులకిస్తున్నాను, స్పందిస్తూ ఉన్నాను. ఈ రకంగా అపూర్వమైనటువంటి ఈ సంఘటన భారతదేశ చరిత్రలో మరింతగా ఇంకా వైభవపేతంగా మహిళలకు గౌరవం జరగటానికి, ముఖ్యంగా సన్యాసం తీసుకున్నటువంటి మహిళలకు ఇటువంటి ప్రత్యేకమైన గౌరవం రావటానికి ఈ సంఘటన దోహదపడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కనుక ఈ విషయంలో ప్రత్యేకంగా రమ్యానంద భారతిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా ఇటువంటివి ఎన్నో జరగాలని, ఆమె యొక్క యశస్సు, కీర్తి ఇవన్నీ కూడాను బాగా పెంపొందాలని దీవిస్తూ ఉన్నాను. శుభమస్తు. నారాయణ నారాయణ.